హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీరకాయ తొక్కలతో పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఈ విధంగా తొక్కల్ని నీట్గా తీసేసుకోవాలి. ముచ్చుకులు అలాంటివి పైన కింద వస్తాయి కదా, ముచ్చుకులను కట్ చేసేసుకుని ఈ విధంగా తొక్కల్ని తీసుకుని ఉంచుకోవాలి. దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి ముందు 2 టైమ్స్. దాని మీద ఉన్న డస్ట్ అలాంటిదంతా కూడా పోతుంది. ఈ విధంగా శుభ్రంగా 2 సార్లు వాటర్ పోసేసుకుని తుక్కనంతటినీ కూడా కడిగేసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ పోసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 2 మినిట్స్ ఒక్క మరుగు వస్తే అందులో పసిరి వాసన అంతా కూడా పోతుంది. తర్వాత దాన్ని వడగట్టేసుకోవాలన్నమాట. వాటర్ అన్నిటిని తీసేసుకోవాలి. తర్వాత ఈ విధంగా బాండీ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ పోసుకొని ఇందులోకి పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 15 పచ్చిమిర్చి దాకా వేసుకున్నానండి. కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి వీటిని. తర్వాత ఒక 2 స్పూన్ల పల్లీలను కూడా తీసుకున్నాను. ఈ పల్లీలను కూడా దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చి కొంచెం వేగాలండి. ఇందులోకి 1 ఇంచు అల్లము, ఒక 4-5 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని ధనియాలను కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ ధనియాలు వేసుకోవాలి. అందులోకి ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ముందే ఎండుమిర్చి వేసుకుంటే నల్లగా అయిపోతాయి కాబట్టి నేను కొంచెం వేగిన తర్వాత వేసాను. తర్వాత 1 గుప్పెడు కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దీన్ని కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా వేగాలండి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక మీడియం సైజు 2 టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. ఆ టమాటాలను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా బీరకాయ తొక్కని, ఆ తొక్కను కూడా మనం ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఈ రెండింటిని కూడా కొంచెం ఆయిల్లో మగ్గనివ్వాలి. దీని మీద ఒక మూత పెట్టేసుకుంటే కొద్దిసేపటికి మగ్గుతుందనమాట. ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి. తర్వాత కదిపిన తర్వాత ఇందులోకి దీని మీద మూత పెట్టేసుకోవాలి. కొద్దిసేపటికి ఇది మగ్గుతుందనమాట, టమాటాని తొక్క కూడా. ఆ తర్వాత కట్టేసుకుని ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత ముందుగా మనం వేపి ఉంచుకున్న వీటినన్నిటినీ కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకుని కొద్దిగా మెదిగిన తర్వాత అప్పుడు మనం ఈ బీరకాయ తొక్కల్ని టమాటాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం తగినంత సాల్ట్ని, నిమ్మకాయ రసం వేసానండి నేనైతే, లేకపోతే చింతపండు అయినా కొంచెం వేసుకోవచ్చు పులుపుకి. దీన్ని కూడా మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం వేసేసుకున్న తర్వాత దీన్ని మనం పోపు పెట్టుకోవాలి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు, వెల్లుల్లిపాయ, మినప్పప్పు ఇవన్నీ కూడా వేసానండి. ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం ఈ పోపు కూడా వేగాలన్నమాట. ఈ బీరకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ తొక్కని మనం వేస్ట్ చేయకుండా ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా మంచిది. ఇందులో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా పచ్చడి చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. దీన్ని మనం రోట్లో కూడా చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. ఇది దేనిలోకైనా కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా ఈ పచ్చడి మీకు ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.